ఇక్కడ పంగిడి మహారాజా వారు వేంచేశారు. ఆ పగటి వేషగాళ్ళు ఏదో దసరా చందాలకు వచ్చినట్టు ఉన్నారు. ఇది గవర్నమెంట్ ఆఫీస్, ఇక్కడ చందాలు ఎవరు పుచ్చుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నదేదో అక్కడ పెట్టి వెళ్ళమను. అపచారం అపచారం, పగటి వేషాలు కాదు, పంగిడి మహారాజా వారు. చింతపండు చారేం కాదు. సరేగానే ఓయ్ వేషం బాగుందయ్యా, సరదాగా 2 దసరా పాటలు పాడు విందాం. ఓరి రక్షక పటాధ్యక్ష తుచ్చ ఏమిరా నీ పొగరు? డైలాగ్ బాగుందయ్యా, ఏ నాటకంలోది? రాసుకోనా మహారాజా? ప్రకృతి అందమైనది, గ్లాసు బత్తలేనిది. 607. ఎస్ సార్. నేను కదలే ఏటా పిచ్చి కానీ పట్టిందా? గ్లాస్ పగల కొట్టావు, బొక్కలు దోశానంటే పీక్కోలేక చస్తావు. ఏంటి నాన్నగారు ఆగ్రహించకండి. ఓహో ఇదంతా నీ బ్యాచే బాబు. రే 607. ఎస్ సార్. ముందు ఈ నీ బూ ఆగాని గాని 4 పీకులు పీకు, ఇక కుదురుతుంది. ఓరి వాచారా, నీ కుత్తుక నుత్తరించదను. కత్తి దీవే, ఆ పదు మీద తెగుద్ది. ఈ భూ ఆగాని తెగుతుంది ఏమిటి? తెగుద్ది. దూరశ్రవణము గ్రహింపము. టెలిఫోన్ తీయండి, సంఖ్య త్రిప్పము. నెంబర్ కొట్టండి. అష్టం 8 శూన్యం 0 ఏకం 1 ద్వితీయ తృతీయ చతుర్థం 2 3 4. 2 3 4. అవును, ఇది హోమ్ మినిస్టర్ గారి ఫోన్ కదా? హలో, మంత్రి అప్పారావు, ఇచ్చట మా కుమారుడు చెరసాలలో మ్రగ్గుచున్నాడు. హలో, అది కాదు సార్. అలాగే సార్, అలాగే. ఒరే 607 అయ్యా, ఆ నీబు ఆ గాని ఆ యువరాజా వారిని వదిలిపెట్టు. రండి యువరాజా వారు, ఎట్లో జరిగినది అవమానము? వీడి అజ్ఞానం వల్ల. ఏడి ఈ నిచుడు? క్షంతవ్యుడవు, లెమ్ము. రాసుకోరా మహారాజా? ప్రకృతి అందమైనది, వీడి బ్రతుకు బండలైనది. రండి గారు వెళ్దాం. వారు నాయను, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా? ఇంకా నయం, ఇంకా వేళకోళ వాడితే ప్రకృతి అందమైనది నా బుర్రబ్బా. అమ్మో, అమ్మా. నేతిగారి స్వామి, మీకోసం ప్రత్యేకంగా చేశాను, తినండి. ఆహా, నీ చేతి వంటలో నేతి గారెలే కాదు వనిత, నూనె బూరెలు కూడా నిరోమయం. నిరోమయం అంటే ఏమిటి స్వామి? నిరోమయం అంటే జరామయం. జరామయం అంటే ఏమిటి స్వామి? జరామయం అంటే నిరోమయం. ఆహా, ఎంత చక్కగా ఇచ్చారు స్వామి. విసిగించుకురా తింగర వెదవా. ప్రతి శుక్రవారం మా ఇంట్లోనే ఆతిథ్యం స్వీకరించండి స్వామి. మీలాంటి వారికి భోజనం పెడితే పుత్రుడు లేకపోయినా పున్నామి నరకం తప్పుతుందంటారు. నిరోమయం. అలాగే వచ్చే శుక్రవారం ఆధునిక కాలానుగుణంగా మాంసాహార విందారగిద్దామా వనిత? కొంచెం మద్యం కూడా పుచ్చుకుంటారా స్వామి? నిరోమయం. అందులో కాకు సోడా కూడా పుచ్చుకుంటారా స్వామి? సోడా అలవాటు లేదు పురుష. నిరోమయం. నిరోమయం కాదురా. నిరోమయం స్వామి హిమాలయం నుండి నేరుగా వచ్చారు. హిమాలయాల నుంచి కాదే, రైల్వే స్టేషన్ పక్కన గంజాయి కొడతాడు. మీ గారిలో మీ ఊర్లో వెళ్ళిపోతాను. నేతి గారెలు, పూర్ణం బూరెలు. అమ్మా, నా ఆస్తి అంతా ప్రతి శుక్రవారం ఇలా తినేస్తున్నారు అన్నమాట. దీన్ని వేస్ట్ చేయడానికి వీల్లేదు. నిరో చిచి చిచి, దరిద్రం. పుణ్యం వచ్చే ఏ పని నా చేతుల మీదుగా చేయనివ్వరు. ఈ మారు చేయవే, నీ సంగతి నిరోమయం చేసేస్తాను. బావా, అక్క కోపం వచ్చింది. ఈ రాత్రికి నీ పని నిరోమయం. ఏది నోరు తెరు. ఆ, నీ పని అయోమయం, నా పని రసోదయం. ఓహో, నీకు రసోదయం, నాకు కుంభోదయం.
లేవనంటావా నన్ను లేపమంటావా నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా అమ్మో అమ్మా